నీకు స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసయ్యకే చెల్లును గాక. చాలా సంతోషం, చాలా వందనాలు ప్రేమంకులు గారికి, ఆంటీ గారికి. దేవుడు దీవించును గాక. దేవుడి స్తోత్రం. రేణుకకు ఒకసారి చప్పట్లు కొడదాం అందరం. చాలా బాగా మంచి పాటలు పాడగాక. ఇక ప్రతి వారం కూడా మేము రేణుక కొరకు వెయిటింగ్ చేస్తాం. ఇప్పుడు మీరు సిద్ధపడి రావాలి. ఓకే, దేవుడు దీవించు. స్తోత్రం. దేవుడి ఇంత ప్రభావము కలుగును గాక. మరి 15th రోజున మంచి ప్రార్థన కూడా జరిగించాడు. అనేకమైనటువంటి వర్షంలో కూడా దేవుడు మంచి ప్రార్థనను దేవుడు 35 మందిని దేవుడు నడిపించాడు. ఇంకా అనేకమైనటువంటి అవసరాలు, అనేకమైనటువంటి వస్తువులు కూడా దేవుడు అందించాడు. స్పీకర్స్ కానీ, అసలు ఇంత కాస్ట్లీ స్పీకర్స్ కొంటామని కూడా అనుకోలేదు. దేవుని కృప కావాలని మేమైతే ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైన రీతిగా ఒక్క వారంలోనే దేవుడు మంచి కార్యం దేవుడు జరిగించాడు. అనేక మంది సహకరించారు. కుటుంబస్తులు కూడా నిజంగా చాలా మంచి కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. మా అత్తగారు ముందుకు వచ్చారు, నేను ఇస్తానని. తర్వాత మా అమ్మగారు లండన్లో ఉంటారు, ఆమె ముందుకు వచ్చారు. ఇట్లాగా ఒక వారంలోనే టక 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 దేవుడు మంచి సౌండ్ సిస్టమ్ని మనకు అనుగ్రహించిన వాటిని బట్టి దేవుని సేవ గురించి సహకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అమెరికా బ్రదర్ డేవిడ్ బ్రదర్ కూడా, నా పేరు మర్చిపోయాను, తెలియదు నాకు. బ్రదర్ కూడా నిజంగా శాంతిలో ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ బ్రదర్ కూడా మినిస్ట్రీ కొరకు సహకరించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పని నిజంగా దేవుడు ఎవరి ద్వారా అయినా ప్రేరేపణ చేత దేవుడు జరిగిస్తాడు. దాన్ని బట్టి మనము ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాలనే విషయం గురించి నేను చెప్తా ఉన్నాను. అనేక మందిని దేవుడు ఇచ్చాడు. అనేక మందిని దేవుని సేవ గురించి సహకరించే వారిని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. సంఘ బిడ్డలు కూడా నిజంగా చాలా సహకారంతో ఉన్నారు. మంచిగా అన్నిటికీ ముందొచ్చి గుప్పిలు విప్పేవారిగా దేవుడు నిలబెట్టాడు. కొద్దిమంది అయినా సరే కానీ దేవుని కొరకు నిలబడేవారిగా దేవుడు నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రాలు. సమస్త మహిమ యేసయ్యకే చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి సమయంలో కొద్ది వాక్యం మనం ధ్యానించుకుందాం. ఈ రోజున ఒక 4 మాటల గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అదేందయ్యానంటే, బైబిల్లో ఒక 4 పొదల గురించి రాయబడింది. హల్లెలూయా. దేనిల గురించి? పొదలు. పొదలు అంటే చాలా కామెడీగా అనిపిస్తుంది కదండి. హల్లెలూయా. ఒక 4 పొదల ద్వారా దేవుడు తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడని ఆశపడతా ఉండే రోజు. అదేంటంటే, ఒక 2 పొదలు నుంచి మనం ఏ విధంగా బయటికి రావాలి, ఇంకొక 2 పొదలను మనం ఏ రీతిగా కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో అనేకమైన సందర్భాలు మనకు అనేకమైన పాఠాలు నేర్పేటటువంటి అంశాలుగా మనకు కనబడతాయి. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు. దేవునికి స్తోత్రం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక
నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. హల్లెలూయా. మొట్టమొదట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే గచ్చ పొదలు. చూడండి, ఆదాము హవ్వ ఇరువురు దేవుని సన్నిధిలో జీవించిన టైం పీరియడ్ అంతా కూడా చాలా సంతోషంగా, చాలా ప్లెజెంట్గా, ఆరోగ్యకరముగా, ఆశీర్వాదకరముగా, ఒక అభివృద్ధికరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించారు. ఏ శాపం వారికి లేదు, ఏ రోగం వారికి లేదు, వారి జీవితంలో ఏ కొదువ లేకుండా వారు జీవించారు. దేవుడు తన కొరకు సిద్ధపరిచిన ఏదేను తోటలోని ఫలములను ఒక సంతోషముతో తీసుకుని వారు తిన్నారు. నిజంగా అప్పటి వరకు భూమి మీద శాపకరమైనది ఏది కనబడలేదు. ఏదంటే వారు ఏడుపు అంటే వారికి తెలియదు, రోగం అంటే వారికి తెలియదు, మరణం అంటే వారికి తెలియదు, చనిపోవడం అంటే వారికి తెలియదు, కొట్లాడుకోవడం అంటే వారికి తెలియదు, రక్తం అంటే వారికి తెలియదు, ఏమీ తెలియదు. ఒక సంతోషమైనటువంటి సమృద్ధికరమైనటువంటి వాతావరణంలో వారు జీవించారు. చూడండి, ఆదాము హవ్వలు ఇరువురు దేవుని యొక్క ఆ ప్రశస్తమైనటువంటి సన్నిధిని అనుభవించి, ఎప్పుడైతే దేవుడు పలానా పని చెయ్యొద్దు, పలాని పండు తినొద్దు, పలాని కార్యం జరిగించొద్దు, పలాని చోటుకు వెళ్ళొద్దు, పలాని వ్యక్తినితో మాట్లాడవద్దు, పలాని సహవాసం చెయ్యొద్దు అని ఎప్పుడైతే దేవుని యొక్క ఆ యొక్క మాటను వినకుండా అతిక్రమించడం జరిగిందో, ఆ రోజున ఈ భూమి మీదికి ఒక శాపకరమైనటువంటి జీవితాన్ని వారు కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఈ గచ్చ పొదలు అనేటటువంటి మాట దేవుడు వారి యొక్క అతిక్రమాన్ని బట్టి, వారు చేసిన తప్పును బట్టి, పొరపాటును బట్టి వారి జీవితాల్లోనికి అనుమతించినటువంటి ఒక అంశముగా మనం చూడవచ్చు. ఒక శాపకరమైన మాటగా మనకు కనబడుతున్న చోట ఈ రోజున ఆ గచ్చ పొదలు అనేక మంది జీవితాల్లో అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అనేకములు మనకు కనబడతాయి. అనేక మంది దేవుని మాటను అతిక్రమించి, దేవుడు చెప్పిన కార్యాలను చేయకుండా వదిలేసి, దేవుని వాక్యాన్ని పట్టుకోకుండా విడిచిపెట్టి, దేవుడు వారికి బోధించి, దేవుడు వారికి వెల్లడి చేసిన విషయాలను విడిచిపెట్టి వారి సొంత ప్రయత్నాలలో గుండా ఈ రోజులు అనేక మంది ప్రజలు వెళుతూ ఉన్నారు. అటువంటి వారి జీవితంలో ఒక గచ్చ పొదలు, ఒక శాపకరమైనటువంటి అనుభవాలు వాళ్ళు ఎన్నో అనుభవిస్తూ ఉంటారు. ఈ రోజున మనకు దేవుడు ఆ గచ్చ పొదల వారి జీవితంలో నుంచి మనము బయటికి వచ్చినట్లుగా దేవుడు మనల్ని చేయాలనుకుంటా ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన జీవితం ఎప్పుడు నీ జీవితంలోనికి అడుగు పెడతాదయ్యా అంటే, నువ్వు దేవుని వాగ్దానాలు కాదనుకొని, నువ్వు దేవుని మాటను నిరాకరించి, దేవుని మాటను అతిక్రమించి, నీకు ఇష్టమైనటువంటి ప్రవర్తన చొప్పున, నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే జీవించాలని ఆశపడతావో, అప్పుడు శాపకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నీ లైఫ్లోనికి ఎంటర్ అవుతాయి. రోగం లేని పరిస్థితులలోనికి రోగము ఎంటర్ అవుతుంది. అనారోగ్యం లేని పరిస్థితుల్లోనికి అనారోగ్యం ఎంటర్ అవుతుంది. ఈ రోజున అనేక మంది వారి జీవితంలో శాపకరమైనటువంటి స్థితిలో గడుపుతూ ఉన్నారు. ఈ రోజున అనేక మంది దేవుని యొక్క విడిచిపెట్టి వదిలేసి శాపకరమైన జీవితం కొరకు వాళ్ళు వెళుతూ ఉన్నారు.
ఈనాడైతే దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనం బయటకు వెళ్తామో, మన సొంత ప్రయత్నాల కొరకు మనము ఆరాట పడతామో, మన సొంత డిజైర్స్ కొరకు మనము ఆరాటపడి వెళతామో, అప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క చిత్తము కానీ శాపము మన లైఫ్లోనికి ఎంటర్ అవుతుంది. ఈ రోజున ఎందుకు జనాలు 30 సంవత్సరాలకే వాళ్ళ జీవితాన్ని ముగించుకుంటున్నారు, 40 సంవత్సరాలకే జీవితాన్ని ముగించుకుంటున్నా ఉన్నారు. వారి జీవితాలు ఎంతో భారభరితమైన జీవితాన్ని మోస్తూ ఉన్నారు, శాపముతో కూడిన జీవితాన్ని మోస్తూ ఉన్నారు. వారు ఎందుకు ఫెయిల్యూర్స్గా ఉన్నారు అని అంటే, దేవుని మాట, దేవుని జీవితాన్ని, దేవుని ఆ ప్రశస్తమైన దేవుని సన్నిధిలో నుంచి వారు దూరపరచబడతా ఉన్నారు. ఈ రోజున దేవుని మాట వినకుండా ఈ లోకము, నీ పాపము వైపు ఎంతగా మనిషి ప్రయత్నం చేస్తూ పరిగెడుతూ ఉంటాడు, అంతగా మనిషి నశించిపోతూ ఉంటాడు, అంతగా మనిషి దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. తన యొక్క జీవితంలోనికి ఆ పాపాన్ని, శాపాన్ని, చెడును అంతా కూడా తెచ్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున గచ్చపొదలు అనే మాట ఒక శాపానికి గుర్తు. గచ్చపొదలు అనేది వ్యతిరేకమైన జీవితానికి గుర్తు. దేవుని చిత్తము కానీ పరిస్థితులు ఏదైనా మన లైఫ్లో ఉందా, దేవుని మాటకు విరోధమైనటువంటి ప్రవర్తనలు, జీవితము మన లోపల ఏదైనా ఉందా ఈ రోజున, దాన్ని బట్టి మన జీవితంలోనికి దుష్టుడు శాప సంబంధమైన అంశాలను పెడతాడు. వాడి యొక్క ఆలోచన ఏందనంటే, మనిషిని, ఈ వ్యక్తిని ఎట్లాగైనా దూరపరచాలి, శాపాన్ని తన జీవితంలోనికి పంపించాలి. దివారాత్రులు వాడు నోరు తెరిచినటువంటి ఒక సింహంలాగా ఎదురు చూస్తూ ఉంటాడు. మనిషిని ఎట్లాగైనా దేవునికి దూరపరచాలి, మనిషి జీవితంలో శాపాన్ని పెట్టాలి, అతిక్రమమును పెట్టాలి, ఒక సంతోషాన్ని దూరపరచాలి. మనిషి అర్థం చేసుకోకుండా దుష్టి సంబంధమైన కార్యాల వైపు పరిగెత్తుతూ ఉంటాడు. ఈ రోజున ఆ గచ్చ పొదలు మన లైఫ్లో ఉండకుండా దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా. దేవునికి విరోధమైన శాప సంబంధమైన గచ్చ పొదలను యేసు ప్రభు తీసివేయడానికి మన కొరకు దిగి వచ్చాడు. ఈ రోజున యేసు ప్రభు మన జీవితంలోనికి ప్రవేశించిన ఈ యొక్క ప్రశస్తమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామంటే, ఆ గచ్చ పొదలు, ఆ శాప సంబంధమైన లైఫ్ నుంచి మనల్ని దేవుడు తొలగించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయనతో సహవాసం, ఆయనతో సంబంధము, ఆయన మాట విని ఆయనలో జీవించిన ప్రతి ఒక్కరికి ఆ గచ్చ పొదల, ఆ శాప సంబంధమైన భూమి నుంచి విడుదల పరిపూర్ణముగా కలుగుతుంది యేసు క్రీస్తు నామములో. హల్లెలూయా. విడుదల దయచేయడానికి ఆయన వచ్చాడు. ఈ రోజున మనుషులు ఆ యొక్క రోగాలకు, శాపాలకు అలవాటు పడిపోయి, మా లైఫ్ ఇంతేనేమో, ఇది మేము తప్పకుండా అనుభవించాలేమో, దీన్ని మేము తప్పకుండా అనుభవించాలేమో అన్నటువంటి మైండ్ సెట్ మనుషులకు తయారైపోయింది. ఎందుకనంటే ఆ శాపానికి అలవాటు పడ్డటువంటి మనుషులుగా వారు ఉన్నారు. ఈ రోజున దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఈ భూమి మీదకి వచ్చి మీరు కొరకు రక్తం కార్చిన మాట నిజమైతే, మీరు ఆ శాప సంబంధమైన భూమిలో నుంచి విడిపించబడే అవకాశం ఉంది. ఇది సత్యము. హల్లెలూయా. ఏ మనిషి అయితే నజరేయుడైన యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చి ఒక ప్రశస్తమైన రక్షణ జీవితాన్ని పొందుకొని ఉన్నాడు, ఆ మనిషి ఆ గచ్చ పొదల శాప సంబంధమైన భూమిలో నుంచి, ఆ జీవితంలో నుంచి బయటికి వచ్చాడు. ఈ మాత్రము కూడా ఆ శాప సంబంధమైన ఆ భూమిలో నీవు ఉండడానికి ఇష్టపడొద్దు. నిజమైన క్రైస్తవుడు శాపాన్ని తన లైఫ్లో ఉంచుకోవడానికి ఇష్టపడడు. ఎందుకనంటే చాలామంది అంటారు, ఏంది మీ యేసయ్య ఏం చేస్తాడు, మీ యేసయ్య నమ్ముకుంటే ఏం జరుగుతుంది అంటాడు. యేసయ్య నమ్ముకుంటే, యేసు మన జీవితంలో ఉంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి శాప సంబంధమైన కట్లు, బంధకాలను విరగ్గొట్టే దేవుడు ఆయన. హల్లెలూయా. క్రైస్తవులు ఆ శాప సంబంధమైన భూమిలో నుంచి బయటికి వచ్చేవారిగా ఉండాలి. ఈరోజున అనేక మంది క్రైస్తవులు కూడా దీర్ఘకాలిక రోగాలు, శాప సంబంధమైన జీవితము, శాప సంబంధమైన దరిద్రంలో ఎందుకు ఉంటున్నారయ్యానంటే, ఆ శాపాన్ని వాళ్ళ లైఫ్లోనికి ఆహ్వానిస్తున్నారు. ఈ రోజున దేవుడు చెప్తా ఉన్నాడు, మాట వినకుండా ఆదాము తెచ్చిపెట్టిన శాప భూమిలో నుంచి
యేసయ్య మనల్ని విడిపించాడు. ఎంత మాత్రము ఆ శాప భూమిలో, ఆ గచ్చ పొదల్లో ఆ జీవితాన్ని నువ్వు అనుభవించడానికి దేవుడు ఒప్పుకోడు. దేవునికి ఇష్టం లేదు. అనేక మంది శాపంలో కృంగి కుషించిపోతున్నారనంటే నువ్వు దేవునికి దూరంగా ఉండి దేవుని మాటకు లోబడకుండా ఉన్నావు. ఆ శాపాన్ని నీ జీవితంలో కలిగి ఉండడానికి అవకాశం లేదు, వీలు లేదు. యేసయ్య నీ కొరకు వచ్చిన తర్వాత ఆ గచ్చ పొదలు నీ లైఫ్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలంతే. గచ్చ పొదలు మనుషులు అనుభవిస్తున్న ప్రతి శాపానికి, ప్రతి రోగానికి, ప్రతి దరిద్రతకు, ప్రతి బలహీనతలకు గుర్తు. ఆ బలహీనతలు క్రైస్తవులుగా, క్రీస్తును కలిగి ఉన్న బిడ్డలుగా మనము ఏమాత్రము కలిగి ఉండడానికి వీలు లేదు. అది దేవునికి ఇష్టంలే. అది ఎంత మాత్రము దేవుడు ఒప్పుకోడు. గచ్చ పొదల వంటి జీవితాన్ని ఈ రోజున మనందరి జీవితాల్లో ఒక బ్రేక్ త్రూ దేవుడు కలిగించును గాక, మార్చివేయబడును గాక. క్రైస్తవులుగా ఉన్న మనము ఒక పునరుద్ధరణమైన క్రీస్తును మనం మొక్కుతున్నాం, మనం ఆరాధిస్తున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి శాపాన్ని మనం మోయడానికి వీలు లేదు. చాలామంది అనుకుంటారు, ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదా, మనుషులందరితో పాటు మనమే కొరకు చేస్తున్నాము చాలు, ఇంకా మిగతా జీవితం అంతా సాధారణంగా మనుషులు జీవించేదే జీవించాలి, మనుషులు అనుభవించేదే అనుభవించాలి. బలహీనతలు కూడా మనుషులు ఏది అనుభవిస్తే మనం అది అనుభవించాలి. ఎందుకు అట్లా సర్దుకుపోతారు? యేసయ్య ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది, మొత్తం వ్యర్థమేనా? ఈ రోజున ఏ శాపాన్ని అయితే ఆదాము తెచ్చాడో ఆ శాపం నుంచి విముక్తి మనకు దయచేసి ఒక పునరుద్ధాన శక్తిని, జీవమును యేసయ్య రక్తం ద్వారా మనం పొందుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలహీనతలను సైతాను పెట్టాడు, ఏ యొక్క శాపాన్ని సైతాను పెట్టాడు, ఏ అనారోగ్యాలను సైతాను పెట్టాడు, వాటన్నిటిని జయించిన నజరేయుడైన యేసు క్రీస్తును మనం నమ్ముతున్నాం, ఆరాధిస్తున్నాం. ఆయన రక్తంలో కడగబడ్డాం. మనము ఆ గచ్చ పొదలు అనుభవించడానికి వీల్లేదు. ఏ ఒక్కరు కూడా గచ్చ పొదలు అనుభవించడానికి ఒప్పుకోకూడదు. అది మనది కాదు. యేసయ్య రానంత వరకే మనుషుల పైన దానికి ఏలుబడి ఉంది. ఆ గచ్చ పొదలు అనంటే శాప సంబంధమైన జీవితానికి గుర్తు. దానికోసం దేవుడు మనల్ని విడుదల దయచేయడానికి వచ్చాడు. ఏ ఒక్కరు కూడా ఆ యొక్క శాప సంబంధమైన అలవాట్లలో, శాప సంబంధమైన అనారోగ్యాలలో, బలహీనతలు ఉండడానికి ఒప్పుకోకుండా నజరేయుడైన యేసయ్య తిరిగి లేచి మృతి పొంది పునరుద్ధానుడై లేచిన ఆ యేసయ్యను ఆరాధించే బిడ్డలుగా, ఒక శాప విముక్తి కలిగించే బిడ్డలుగా, కలిగిన బిడ్డలుగా జీవించాలన్నది యేసయ్య మన పట్ల కోరుకున్నటువంటి ఒక మంచి ఉద్దేశమై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి క్రైస్తవులుగా మనము ఎవ్రీడే సైతానికి విరోధంగా పోరాటము చేసేవారిగా ఉంటున్నాం. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, అనాలోచనగా ఏ క్రైస్తవుడు కూడా లేడు. మనం అనుకుంటాము సాధారణమైన వ్యక్తినే నేను, సాధారణమైన జీవితమే నాది, ఏ పోరాటం నాకు లేదు, ఏ శత్రువు నాకు లేడు అని అనుకుంటాం. కానీ జాగ్రత్తగా గమనించండి, యేసును నమ్మిన, యేసు రక్తంలో కడగబడిన ప్రతి క్రైస్తవునికి ఒక శత్రువు తయారై ఉంటాడు. సైతాను ఎప్పుడైతే శాపంలోనికి క్రైస్తవులను నెట్టుదమా, ఎప్పుడైతే ఒక నష్టము వీరికి చేద్దామా, ఒక బలహీనత వీరి జీవితంలోనికి తీసుకొద్దామా అన్నట్లుగా, ఇప్పుడు మృంగుదునా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు ఎవ్రీడే సైతాను చేయించినటువంటి ఆ గచ్చ దాన్ని గడపడానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవ చెందిన వ్యక్తిని ఏ కార్యమైతే మీ జీవితంలో అందుకోకుండా ఇంకా ఆగిపోతున్నారు, ఆ కార్యానికి చెప్పండి, నేను గచ్చపోతున్న వ్యక్తి, నజరేయుడైన యేసు క్రీస్తుకు చెందిన వ్యక్తిని, శాపాన్ని జయించే యేసయ్యకు చెందిన వ్యక్తిని. నా జీవితంలో ఏ శాపము నేను, నా దేవుడు దాన్ని జయించాడు. నేను యేసయ్య రక్తంలో కడగబడ్డాను, పునరుద్ధానుడైన
దేవుని నేను ప్రకటిస్తానని చెప్పండి ఈ రోజు నుంచి. హల్లెలూయా. గచ్చ పొదలను జయించిన జీవితాన్ని క్రైస్తవులుగా మనము రూల్ చేయాలి, లీడ్ చేయాలి. అదే క్రైస్తవుని పిలుపు. హల్లెలూయా. ఈ లోకంలో బ్రతకవలె నువ్వు సర్దుకొని పోకు. నీ దేవుడు నీకు ఒక శక్తినిచ్చాడు, ఒక పునరుద్ధరణ బలం ఇచ్చాడు. లోకంలో కొట్టుకొని పోయే మనుషులలాగా నువ్వెందుకు బలహీనంగా నువ్వెందుకు నీకు దిక్కులేనట్లుగా నువ్వు ఆలోచన చేస్తావు? నీవెందుకు వారి వల్ల నువ్వు ఆలోచన చేస్తావు? లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఈక్వేషన్స్ నీకు వర్తించవు. ఎందుకనంటే వారు గచ్చ పొదలలో ఉన్నారు, నీవు గచ్చ పొద నజరేడిన యేసయ్యలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అటువంటి గచ్చ పొదలో నీకివ్వడానికి నీ తండ్రి నీ కొరకు దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి కలిగినటువంటి జీవితాన్ని నా జీవితంలో నీకు గుర్తు. ఈ సృష్టి అంతా, అందుకే రోమా పత్రికలో రాయబడ్డది, ఈ సృష్టి అంతా దాస్యములో ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20-22 వచనాలు రాయబడి ఉంటుంది. ఈ సృష్టి అంతా కూడా దాస్యములో ఉంది. ఆ దాస్యంలో ఉన్న సృష్టిని మనము విడిపించేవారిగా ఉండాలి. మనము దేవుని కుమారులము అని రాయబడింది. రోమా 8:20 ఏలనగా సృష్టి నాశనమునకును లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచినవని మూలముగా వ్యర్థపరచబడను. దీని అర్థం ఏందో తెలుసా? లోకానికి శాపం ఉంది. ఆ శాపాన్ని నీవు దాన్ని జయించే బిడ్డగా, శాపం నుంచి విడిపించబడే బిడ్డగా నీవు దేవుని కొరకు నిలబడాలనే ఉద్దేశం. శాపానికి అప్పగించబడిన ఆ భూమి మీన్స్ నీ లైఫ్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితులు, ప్రతి జీవన సంబంధమైన ప్రతి కార్యములు, నువ్వేదైతే ఎదుర్కొంటున్నావో, నువ్వు దేని గుండా నువ్వు వెళుతూ ఉన్నావో, ఆ పరిస్థితులన్నిటినీ నువ్వు జయించి ఒక శాప విముక్తి కలిగించే బిడ్డగా నీవు ఉండాలి. ఈ లోకంలో ఏలుబడి చేస్తున్న భయమును, ఈ లోకంలో ఏలుబడి చేస్తున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ లోకంలో ఏలుబడి చేస్తున్నటువంటి బలహీనతలు ఏవి కూడా నీవు అనుభవించకుండా దేవుని పునరుద్ధాన శక్తి చేత నీవు విడుదల పొంది సృష్టిని కూడా శాప విముక్తి జరిగించగలిగే ఆ శక్తిని, బలమును, అధికారమును దేవుడు నీ చేతిలో పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము శాప విముక్తి పొందేవారిగా, శాప విముక్తి ఈ సృష్టికి కలిగించేవారిగా మనము ఉండాలనేది దేవుని యొక్క ప్రాధాన్యమైన విషయమై ఉంటుంది. విడిపించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆ యొక్క శాపములో నుంచి తొలగించి ఒక ఆశీర్వాదమును దేవుడు మనకి ఇవ్వాలనేటువంటి ఆశ దేవునికి ఉంది. అందుకని ఆ గచ్చ పొదలలో నుంచి వేరైన జీవితాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండునుగాక. ఒక నూతనమైన సృష్టిగా క్రైస్తవుడు జీవించునుగాక. నీవు నేను ఆ శాప సంబంధమైన వ్యతిరేక జీవితం, ఈ భూమి అనుభవించే ఆ ప్రతి శాపం యొక్క ఫలము అనుభవింపకుండా దేవుని పునరుద్ధాన బలమును అనుభవించుదుముగాక. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, శాపము నుంచి బయటకు వచ్చిన మనిషి, ఇంకొక పొద ఉంది ఈ చోట. మత్తయి సువార్త 13:22 ఒక మాట రాయబడుతుంది. మత్తయి సువార్త 13:22. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును, ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక
వాడు నిష్ఫలుడగును. అదే మాట లూకాసు వార్త 8:14 కూడా రాయబడి. రెండవ పొద ఏందనంటే ముండ్ల పొద. ఈ ముండ్ల పొద క్రైస్తవుని జీవితానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. క్రైస్తవుని జీవితం వాక్యము నిలవకుండా, వాక్యము అనుభవించకుండా, వాక్యము తన లైఫ్లో తొలగిపోయే క్రైస్తవునికి సూచనగా ఈ ముండ్ల పొద మనకు కనబడుతుంది. ఈ రోజున క్రైస్తవుడు చేయవలసిన పనేంది? శాపం నుంచి బయటకు వచ్చిన క్రైస్తవుడు చేయవలసిన పనేంది అనంటే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యంలో ఫలించే అనుభవము కలిగి ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుడు తను ఫలించకుండా, తను వర్ధిల్లకుండా అనేకమైనటువంటి ఐహిక విచారాల చేత తొక్కివేయబడుతూ ఉంటాడు. అనేకమైనటువంటి ఆరాటము చేత, ధనమోసము చేత తను కృంగిపోయి దేవుని యొక్క వాక్యాన్ని తనలో సరైన ఫలభరితమైనటువంటి వాక్యముగా లేకుండా చేసుకుంటాడు. ఆ చివరి మాట ఏం రాబడింది? అతడు నిష్ఫలుడవుతాడు, అంటే ఫలము లేనివాడిగా ఉంటాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని తన లోనికి తీసుకోకుండా దాన్ని రిజెక్ట్ చేస్తారో వాడు నిష్ఫలమైన వ్యక్తిగా ఉంటాడు. దేవునికి ఇష్టం లేని ఇంకొక మాట, ఈ ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాల్లాగా మనము ఉండకూడదు. ఈ ఐహిక విచారము ద్వారా మనము జయింపబడకూడదు. నీ లైఫ్లో ఏదైనా ఉండొచ్చు, దేవుని తర్వాత నేను పెట్టు. వాటి ద్వారా నీలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు మరచిపోకూడదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకుంటారో, గట్టిగా పట్టుకుంటారో, దేవుని వాగ్దానాల వైపు చూస్తారు, దేవుని యొక్క సంఘం వైపు, దేవుని సన్నిధి వైపు చూస్తారు, వారి జీవితంలో ఫలభరితమైనటువంటి లైఫ్ స్టైల్ వారికి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు బలము పొందుకోవడానికి, వర్ధిల్లేటట్లుగా జీవించడానికి దేవుడు ఇచ్చిన ఒకే ఒక ఆయుధం దేవుని జీవవాక్యము. హల్లెలూయా. ఆ జీవవాక్యమును మన హృదయంలో ఉంచుకొని మనము ఫలించే బిడ్డలుగా మనం ఉండాలి. దినదినము అభివృద్ధి చెందే బిడ్డలుగా మనము జీవించాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటుంది. నీ లైఫ్లో ఏ విచారం దేవుళ్ళో నిన్ను ఎదగకుండా చేస్తుంది? నీ లైఫ్లో ఏ కోరిక, ఏ ఆశ దేవుళ్ళో నిన్ను ఎదగకుండా చేస్తుంది? నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు చర్చికి రాకుండా, నువ్వు దేవుని కొరకు సమయం గడపకుండా, వాక్యం ధ్యానించకుండా, వాక్యం నీలో ఫలించకుండా ఏది నిన్ను ఆపుతుంది? ఏ ఆలోచన నిన్ను ఆపుతుంది? ఏ సహవాసం నిన్ను ఆపుతుంది? ఏ బలహీనత నిన్ను ఆపుతుంది? ఒకసారి రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని కొరకు ఫలించడమే మనము చేయవలసిన పని. ఈ ఐహిక విచారాలు, ఈ ధనమోసము, కుటుంబము గురించి ఆలోచనలు, లేకపోతే ఏదో లేని పరిస్థితి, నేను అది ఎట్లా పొందుకోవాలి, ఇది ఎట్లా సంపాదించుకోవాలి, లేకపోతే నా బంధువులు ఎట్లా, నా స్నేహితులు ఎట్లా, నా కుటుంబస్తులు ఎట్లా, లేకపోతే నాకు ఏం సొమ్ము లేకపోయా, లేకపోతే నాకేం ధనం లేకపోయా, లేకపోతే నా జీవితంలో నేను పేదవానిగా ఉన్నాను, లేకపోతే ఏదో కొదువ ఉంది, నాకు కొదువ ఉన్న వాటి గురించి నువ్వు ఆలోచన చేసి దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతున్నావేమో, ఫలించకుండా ఆగిపోతున్నావేమో. ఆ ముండ్ల పొదల్లో పడిన అనుభవంలో నుంచి మనం బయటికి రావాలి. ఆ తర్వాత మంచి నేలను ఫలించే ఆ విత్తనాలుగా మన లైఫ్ ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. రెండవ మాట, ముండ్ల పొదల అనుభవంలో నుంచి మనం బయటికి వచ్చేదముగాక. ముండ్ల పొదల జీవితంలో నుంచి, ఫలం లేని జీవితాల్లో నుంచి మనము దేవుని కొరకు ఎదిగి ఫలించేటటువంటి అనుభవంలో మనము కాన్స్టెంట్గా మనము జీవించదుముగాక. ఈ రోజున ఏ ఒక్కరు కూడా సంఘంలో కానీ, వాక్యంలో కానీ, ప్రార్థనలో కానీ తగ్గిపోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి క్రైస్తవునికి ఈ రోజున ఉంది. ధనము గురించి అనేకమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఐహిక విచారాలు,
నేను ఏదో సంపాదించుకోవాలి, దేవునికి విరోధంగా ఏదో సంపాదించుకోవాలి, దేవుని ప్రక్కన పెట్టి ఏదో సంపాదించుకోవాలి. చాలామంది దేవుని ప్రేమిస్తారు, సంఘానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, కానీ ఈ ఐహిక విచారాలు, వాళ్ళ అవసరాలు వాళ్ళని డామినేషన్ చేసి దేవునిలో ఫలించకుండా కిందికి నెట్టేస్తూ ఉంటాయి. అటువంటి జీవితంలో నుంచి మనం బయటికి రావాలి. అటువంటి జీవితాన్ని మనము జయించాలి. ఆ యొక్క ముండ్ల పొదల అనుభవములో నుంచి మంచి నేలన పడి నురంతలుగా ఫలించే ఒక క్రైస్తవునిగా నా జీవితము ఈ రోజు నుంచి మార్పు చెందబడును గాక. హల్లెలూయా. మూడో మాట నేను చెప్పేది ఏందయ్యానంటే, విడిచిపెట్టవలసిన 2 పొదలు చెప్పాను. మనము కలిగి ఉండవలసిన ఇంకో 2 పొదలు చెప్పి ఈ మాటలు ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండం 21 మనకు నేర్పించే అంశము ఆ చోట రాయబడింది. ఆదికాండం 21 15th verse. అయిపోయిన తర్వాత ఆ పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరములో వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. అతనికి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనము, వాణ్ణి గొప్ప జనముగా చేసేదని ఆమెతో చెప్పాను. చూడండి, ఈ పొదకు నేను పెట్టిన పేరేంటంటే ప్రార్థన పొద. ఆమె లైఫ్లో ఎప్పుడైతే ఒక అవసరం వచ్చిందో ఆమె ఏం చేసింది? ఒక పొదలో ఆ పిల్లవాన్ని పెట్టి దేవునికి ఎలుగెత్తి ఏడ్చిందంట. నార్మల్గా కాదు, సాధారణంగా కాదు, ఎలుగెత్తి ఏడ్చిందంట. అది ఒక గంభీరమైన ప్రార్థన, విజ్ఞాపనకు గుర్తు. మొరపెడుతుంది, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ప్రభువా ప్రభువా నన్ను రక్షించు, నా జీవితాన్ని ఉండవలసినటువంటి ఈ పొద అనుభవం ఏందయ్యానంటే ప్రార్థనా జీవితం. హల్లెలూయా.